ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడుపులు పొడుస్తున్నాయా? మరి ఎత్తి పొడుపుల సంగతేంటి? టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ నడుస్తుందా, లేక వైసీపీతో దోస్త్ మేరా దోస్త్ అని నడుస్తుందా? బీజేపీతో దోస్తునై అంటుంది వైసీపీ. కమలంతో ఫ్యాన్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక్కడే కన్ఫ్యూజన్ మొదలైంది. ఇంతకీ బీజేపీకి ఎవరికి శత్రువు, ఎవరికి మిత్రుడు? ఏపీలో అసలు ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఏంటి? ఏపీ రాజకీయంలో కన్ఫ్యూజన్. ఓవైపు పొత్తులు, మరోవైపు కత్తులు. ఏ నిమిషం ఏం జరుగుతోందని టెన్షన్. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసుంటాయని ప్రచారం. వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న అచ్చెన్నాయుడు. కాక రేపుతున్న అమిత్ షా మాటలు. బీజేపీపై వైసీపీ లీడర్ల వరుస కౌంటర్లు. రాజకీయ విశ్లేషకులకు అంతు చిక్కని ఏపీ పాలిటిక్స్. అవసరమే అన్నింటికీ ప్రతిపాదిక. రాజకీయం అంటే అదే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏం లాభం, ఏం నష్టం అనే లెక్కల మీదే ప్రణాళికలుంటాయి. దీనికి అనుగుణంగా విధానాలు మారుతుంటాయి. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి చేరువయ్యేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆశాజనకంగా లేవు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ తెగేసి చెప్పడంతో వ్యూహం మార్చేసింది టీడీపీ. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ వ్యతిరేకతతో ఉన్నట్లు కనిపిస్తున్నా లోపాయికారిగా ఆ పార్టీకి బీజేపీ సహకరిస్తోందనే మాట నిజమనిపించక మానదు. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయం రూటు మారుతోంది. నిన్నటిదాకా ఒక మాట, ఇప్పుడు మరో బాట అన్నట్లు సాగుతోంది ఏపీ బీజేపీ. నిన్న మొన్నటిదాకా జగన్ సర్కార్తో సంబంధాలు బాగానే ఉన్నట్లు కనిపించినా లేటెస్ట్ గా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, ఆ తర్వాత మొన్ననే విశాఖలో హోంమంత్రి అమిత్ షా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీతో బీజేపీకి పొసగట్లేదు. వాళ్ళు టీడీపీతో కలిసి ముందుకు సాగుతారనే ఊహాగానాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇక బీజేపీ ఆరోపణలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇచ్చారు. తాజాగా సీఎం జగన్ కూడా బీజేపీ తమకు అండగా ఉండకపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. నడ్డా, అమిత్ షాలు బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. సజ్జల బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ టీడీపీతో కలుస్తామని పవన్ తేల్చి చెప్పారు. ఆ మధ్య టీడీపీ, బీజేపీ, జనసేన అలియన్స్ ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. అట్లనే వాళ్ళు ఏమని చేయలేదు. ఇప్పుడు అమిత్ షా గారు కానీ, లేకపోతే అమిత్ షా కానీ, నడ్డా అని కానీ వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులుగా మాట్లాడుతున్నారేమో తెలియదు. కానీ సెంటర్ అనేది వీఆర్ పార్ట్ ఆఫ్, ఏపీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా కాదా? వాళ్ళనే మాటలు ఎట్లున్నాయంటే వాళ్ళు ఏదో విదేశాల ప్రతినిధులుగా ఉన్నట్టుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో పార్ట్ కాదన్నట్టుంది.
మరి గుజరాత్కు మోడీ ఆయన ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చింటాయి. ఆ రోజు కూడా వాటిని ఎక్స్పెండిచర్ చేసింటారు. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ నుంచి పోతాయి, దేశం మొత్తం మీద నుంచి వచ్చే పన్నుల రూపంలోనూ రకరకాల బయట సెంటర్ పోయి నుంచి డివాల్యూషన్ ద్వారా ఇక్కడికి వస్తాయి. ఇందులో ఎవరో జోబులో నుంచి ఇచ్చినట్టు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి ఈ అంశాన్ని, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో దాన్ని అమ్మేసేదానికి అడిగేసినటువంటి మీరు మా గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు విశాఖపట్నంలో అటువంటి స్కామ్కి అడిగేసింది మీరు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే ప్రధానమైనటువంటి అంశం, దానికంటే ఇంకా అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. 26,000 ఎకరాల భూమి, దాదాపు 23,000 మంది రైతులు భూములు ఇచ్చి ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో భూములు ఇచ్చి ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి సందర్భంగా 30 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి అటువంటి ఒక గొప్ప సంస్థ గురించి మాట్లాడేటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని, లేదా మేము చేపడుతున్నటువంటి పథకాలని, వీటిలన్నింటినీ కూడా విమర్శించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యంగా 4 అంశాలు చెప్పారు. ఆ 4 అంశాల మీద సమాధానం చెప్పుకుంటే విశాఖ నగర ప్రజలు సంతోషించేవారు. మీరు చెప్పినట్టుగానే రాబోయే రోజుల్లో మీకు ఈ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు ఇచ్చే విధంగా ప్రజలు ఆశీర్వదించేవారు. కానీ మీరు వాటి గురించి ఏం మాట్లాడాలి? ఎక్కడో దేశం మొత్తంగా మీరు చేసిన గొప్ప కార్యాలు ఇక్కడ చెప్పే కార్యక్రమం చేశారు. ఎక్కడో ఎటువంటి అవినీతి లేకుండా పాలన సాగిస్తున్న మా ప్రభుత్వంపై ఎవరో మీ పక్కన ఉండే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులు చెప్పిన దానికి మీరు వత్తాసు పలికే కార్యక్రమం చేశారు. కానీ మీరు చిత్తశుద్ధితో విశాఖకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తానన్న ప్రధాన సమస్యలను పరిష్కారం చేస్తానని మీరు సమాధానమే చెప్పలేదని చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం బీజేపీతో వైసీపీకి సత్సంబంధాలున్నాయని బాంబు పేల్చారు. బీజేపీ టీడీపీ కలిసి వెళతాయనుకుంటున్న టైంలో సైకిల్ పార్టీ నేత అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు మరింత కాకరేపుతున్నాయి. బీజేపీతో వైసీపీకి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అచ్చెన్న మాటలకు అర్థాలే వేరా? బీజేపీ వాళ్ళేమో జగన్ సర్కార్పై విమర్శల బండలు విసిరేస్తున్నారు. వైసీపీ వాళ్ళు అంతకంటే స్ట్రాంగ్ గా కౌంటర్ బండలు విసిరేస్తున్నారు. ఇప్పుడేమో ఆ 2 పార్టీలు ఒక్కటే అని టీడీపీ నేత అచ్చెన్న అనడంతో ఏపీ రాజకీయాల్లో కన్ఫ్యూజన్ పీక్స్ కి చేరింది. ఇది చాలదన్నట్టు మంత్రి బొత్స, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శల తూటాలు పేల్చుకొని కన్ఫ్యూజన్ తెప్పించారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఒకళ్ళపై మరొకరు విమర్శల తూటాలు పేల్చుకుంటుంటే ఏపీ జనానికే కాదు ఆ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు, ఏ పొలిటికల్ పార్టీ ఎవరితో కలుస్తుంది, ఈ రాజకీయ భేదాల ప్రశ్నకు సమాధానం దొరక్క అంతా కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. చివరకు వైసీపీ టీడీపీ కలిసి బీజేపీని కార్నర్ చేశాయా, తాము ఎవరి వైపు ఉన్నాము అనే విషయంపై కాషాయ పార్టీ ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా?